हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్. ప్రథమ భాగం ద్విజన్ తాళపత్ర గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 319వ పాఠము 16/2/2026 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. అంటే సత్యాన్ని చేరటం, సత్యాన్వేషణ ఏంటి? ఉన్నది సత్యము అన్న విషయంలోకి రావడమే, వేరేం లేదు. మిగతా అన్ని కాదు, సత్యము అన్నది వేరే ఇంకొకటి ఏదో ఎక్కడో ఉంది, దానికోసం మనం అన్వేషిస్తున్నాం. అది ఫలానా చోట ఎక్కడో ఉంటుందంట అన్నట్టుగా మనం వెళ్ళటం లేదు. ఉన్నది సత్యం, సత్యంలోనే మనమంతా ఉన్నాం, సత్యముగానే ఉన్నాం మనం. సత్యము కానిది ఇక్కడ ఏది లేదు అన్న విషయంలోకి రావటం అంటే గుర్తు చేసుకోవటమే. మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నాం, ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి వాళ్ళ నుంచి సత్యం ఉంది అని కాదు. అంతకుముందు కూడా సత్యంలోనే ఉన్నాము, సత్యముగానే ఉన్నాము, సత్యమే ఉన్నది, అంతకంటే ఇంకోటి వేరే లేనే లేదు. కానీ ఆ విషయము స్థితి భేదం చేత స్థూలానికి రావడం వల్ల మర్చిపోయాం. దాన్ని గుర్తు చేసుకోవటం, అది కార్యక్రమం ఇక్కడ మనకి. ఈ గ్రంథం దగ్గరికి ఎందుకు వచ్చామంటే గుర్తు చేసుకోవడం కోసం. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అట్లా అయ్యేటప్పుడు కల్లా ఏమంటారు వాళ్ళని? జ్ఞానయోగి. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి
తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2లో ఉన్నాము. స్టాంజా 1కి సంబంధించిన 9 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. స్టాంజా 2లోనే మొదటి శ్లోకం పూర్తి చేసుకుని రెండో స్టాంజాలోని మొదటి శ్లోకం పూర్తయి రెండో శ్లోకంలోకి వచ్చాం. రెండో భాగం అంటే నాట్ సేవ్ సీజ్లెస్ ఎటర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. అంటే మొదటి స్టాంజా అంతా అంటే ఏమీ లేవు అనే దాంట్లో ప్రళయ స్థితిని వివరిస్తూ ప్రారంభించారు ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని. అంటే ఎక్కడ మొదలు పెడితే మనం ఏకత్వ భావంలోకి వెళ్ళగలుగుతాము, ఇప్పుడున్న స్థితికి ఏకత్వ భావం అందుతుందో అక్కడ మొదలు పెట్టారు వాళ్ళు సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని. వివరాలతో మొదలు పెట్టుంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో దీనికి సంబంధించిన వివరాలు చెప్తూ, అంటే ఒక సైంటిస్ట్ ఎట్లాగైతే పరిశోధన చేసి ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అని ఎట్లాగైతే ఆయన చెప్తాడో అట్లాగే ఇది కూడా అలాగా చెప్పుకుంటూ వస్తే మనం ఆ అనేకత్వంలోకి ఇంకా ఎక్కువ అనేకత్వంలోకి వెళ్తాం. ఇప్పుడున్న అనేకత్వం ఇంకా మరింత పెరుగుతుంది. సైంటిస్టులు చేసే దానివల్ల ఏం జరుగుతుంది, అనేకత్వం పెరుగుతోంది. అదే ఋషులు, ఈ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు వాళ్ళ దర్శనం ద్వారా ఏం జరుగుతుంది, మనకి ఏకత్వ భావంలోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ప్రళయ స్థితిని వర్ణిస్తూ, ఎందుకంటే ప్రళయ స్థితిలో నిద్రలో ఏమీ లేదు, మనం గాఢ నిద్రలోకి ఉన్నాము, ఏమీ లేదు. ఏమీ లేదా అంటే మొత్తం ఉంది, ఏది లేకుండా ఉంది, మనం లేకుండా ఉన్నామా, మన దేహం గుండె కొట్టుకుంటూనే ఉంది, ఊపిరితిత్తులు పనిచేస్తూనే ఉన్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఏమీ లేదు అన్నట్టుగా అయిపోయింది. అట్లాగే ప్రళయ స్థితి, అట్లా దాన్ని వర్ణిస్తూ మనం ఇప్పుడు ఏమీ లేదనే ఫస్ట్ స్టాంజాలో నుంచి ఇదిగో ఇది ఉంది, చోటు, స్పేస్, ఆ చోటులో ఇది జరుగుతుంది, ఆ చోటు ప్రళయమైనా ఉంటుంది, సృష్టి స్థితి అయినా ఉంటుంది. ప్రళయము రోడ్డు ఎప్పుడు ఉంటుంది కదా, మనం దాని మీద ప్రయాణం చేసినా రోడ్డు ఉంటుంది, మనం ప్రయాణం చేయకపోయినా రోడ్డు ఉంటుంది, ఎల్లప్పుడూ రోడ్డు ఉంటుంది. మనం దాన్ని ఉపయోగించుకుంటే రోడ్డు ఉంది అని మనకి గమనికలోకి వస్తుంది, ఉపయోగించుకోకపోతే రోడ్డు గమనికలోకి రాదు. అట్లా ఈ చోటు
ఎల్లప్పుడూ ఉండేటట్టుగా అది ఏర్పాటు చేయబడింది. ఆ చోటులో ఇదంతా జరుగుతుంది. వ్యక్తము, అవ్యక్తము. 2 జరగటానికి ఆధారం ఈ బ్రెత్. అంటే స్పేస్ పల్సేట్స్. చోటు శ్వాసిస్తుంది. ఆ శ్వాస ఆధారంగా ఇదంతా జరుగుతుంది కాబట్టి ప్రళయ స్థితి అయినా కదలిక ఉంది, మోషన్. అది ప్రవేశపెట్టబడింది ఇప్పుడు ఈ 2వ స్టాంజాలో, ఈ 2వ శ్లోకం దగ్గర. అంతకుముందు కూడా ప్రవేశపెట్టబడింది అది. నాట్ సేవ్స్ ఇస్ లెస్ ఎటర్నల్ బ్రీత్, మోషన్, చలనము, which knows itself not. అంటే తను ఉన్నట్టుగా తనకి తెలియటం లేదు అని మనకి ఇచ్చారు. దానికి సంబంధించి విషయం వివరించుకుంటూ మనం కేయాస్, థియోస్, కాస్మాస్ 2వ భాగంలోనే ఇదే మొదటి సంపుటంలోనే 3 భాగాలుగా మొదటి సంపుటం ఇచ్చారు. మొదటి భాగం అంతానేమో స్టాంజర్స్ కి సంబంధించిన వివరాలు. 2వ భాగంలో సంకేత విద్యల పరిణామము. ఆ 2వ భాగంలో ఉన్నటువంటి ఒక అధ్యాయంలో కేయాస్, థియాస్, కాస్మాస్ అని వాటి గురించిన వివరణ ఉంది దాంట్లో. అది చూడండి. అది చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీని గురించి ఏదైతే చెప్తున్నారో అది 342వ పేజీలో ఉంది. అక్కడ మనం ఉన్నాం ప్రస్తుతం. ఈథర్ అనే విషయం దగ్గర మనం చర్చించుకుంటున్నాం. ఈథర్ అంటే మనం సామాన్యంగా ఆకాశం. All the elements. Chaos is called senseless by the ancients because it represented and contained in itself chaos and space being synonymous. చోటే కేయాస్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. స్పేస్ అని మనం ఏదైతే ప్రస్తుతం పిలుస్తున్నామో కేయాస్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. అయితే ఆ 2 పేర్లకి తేడా ఏంటంటే కేయాస్ ఇంకా సూక్ష్మంగా ఉన్నది, స్పేస్ కొంత సోలిడిఫై అయింది. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దేర్ రూడిమెంటరీ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్. మొత్తం 7 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సప్తభూతాలు, పంచభూతాలు మనకి తెలిసినవి, ఇంకా 2 భూతాలు అనుపాదక, ఆది. ఆ 2 భూతాలు కూడా కలిపి మొత్తం 7 భూతాలని కలిగి ఉన్నది ఈ ఖయాస్ అన్న స్థితిలో. అంటే ఈ చోటులో అచ్చపు చీకటి, అది అచ్చపు చీకటిగా ఉన్నటువంటి ఆ స్పేస్. అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ అంటే మనకి ఇక్కడ స్థూలాతి స్థూలమైన స్థితిలో మనం ప్రస్తుతం ఉన్నాము. మనకేంటి తెలుస్తుంది? ఎక్కడికక్కడ విడివిడిగా తెలిసిపోయినాయి మొత్తం పంచభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ దేనికి దానికి సపరేట్ గా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న స్థితి అంటే కేఎస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా అన్డిఫరెన్షియేటెడ్, మొత్తం కలిపి ఒక ఎలిమెంట్ గా ఉంది. 1 ఎలిమెంటే 7 ఎలిమెంట్లుగా బహిర్గతమైంది. 7 భూతాలుగా ఒక దాంట్లో నుంచి ఒకటి వ్యక్తమవుతుంది. కాబట్టి ఇట్లా 5 భూతాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చినాయి. కాబట్టి ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి, ముడుచుకుపోయేటప్పుడు కల్లా 1 ఎలిమెంట్లోకి వెళ్ళిపోయింది. అంటే పృథ్వీభూతం జలభూతంలోకి కలిసిపోయింది. పృథ్వీ జలము కలిసి అగ్నిలో కలిసిపోయింది. ఈ 3 కలిసి పృథివీ, జలము, అగ్ని కలిసి వాయువులో కలిసిపోయింది. పృథివీ, జలము, అగ్ని,
వాయువు కలిసి ఆకాశంలో కలిసిపోయింది. ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ మొత్తం 5 కలిసి మనకి ఇంకా గమనికలోనికి లేనటువంటి అనుపాదక ఎలిమెంట్‌లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవన్నీ కలిసి ఆది ఎలిమెంట్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న స్థితి మనం ప్రళయ స్థితిని ఏదైతే వివరించుకుంటున్నామో, ఆ ప్రళయ స్థితిలో ఉన్నది ఏంటన్నమాట, ఆది స్థితిలో ఉన్నటువంటి ఈ భూతాలన్నీ కలిపి ఒక భూతంగా ఉన్న స్థితి అది. అందుకని ఇవన్నీ మనకి విడివిడిగా తెలియబడటం లేదు. అట్లాగని ఆగిపోయిందా సృష్టి అంటే లేదు. కదులుతూనే ఉంది మోషన్. ఎందుకంటే బ్రీత్ ఉంది, శ్వాస ఉంది. శ్వాస వల్ల ఆ కదలిక ఉంటూనే ఉంది. అది నడుస్తూనే ఉంది మొత్తాన్ని. రాత్రి రైలు వెళ్తోంది. అర్ధరాత్రి. అందరూ నిద్రలో జోగుతున్నారు. రైలు వెళ్తూనే ఉంది. రైలు వెళ్తూనే ఉంది. ఇట్లా ప్రయాణం జరుగుతూనే ఉంది. Undifferentiated state. They made of ether the fifth element, the synthesis of the other four. అంటే కేఎస్ స్పేస్ ని మనం ఏమంటున్నాం అంటే ఈ 5 కలిపినటువంటి ఆకాశము, ఇట్లా 4 కూడా, మిగతా 4 కూడా తన గర్భంలో దాచుకున్నటువంటి, ఉన్నది ఒక్కటే అన్నట్టుగా అనిపిస్తున్నటువంటి ఆకాశము, అది ఏథర్, ద ఫిఫ్త్ ఎలిమెంట్, ద సింథసిస్ ఆఫ్ ది అదర్ ఫోర్. ఫర్ ది ఏథర్ అంటే ఏ స్పెల్లింగ్, ఏథర్ అనే 2 ఒకటే పలుకుతాం కానీ స్పెల్లింగ్ తేడా వస్తుంది. ఈటీహెచ్ఈఆర్ ఏథర్, ఏఈటీహెచ్ఈఆర్ ఏథర్ ఆఫ్ ద గ్రీక్ ఫిలాసఫర్స్ ఈజ్ నాట్ ఇట్స్ డ్రగ్స్. అంటే ఏఈటీహెచ్ఈఆర్ ఏథర్ గురించి గ్రీకు తత్వవేత్తలు ప్రవేశపెట్టారు ఆ పదాన్ని. వాళ్ళ ఆ పదానికి ఎట్లాగా చెప్తున్నారు, ఈజ్ నాట్ ఇట్స్ డ్రగ్స్. అంటే మనం ఏథర్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆకాశము అని, దానికి సంబంధించింది కాదు అన్నట్టుగా. డ్రగ్స్ అనే పదానికి అర్థం ఏంటంటే మడ్డి. అంటే ఏదైనా శుద్ధి చేసామనుకోండి, మట్టి దాంట్లో మిగిలిపోయినటువంటిది, వ్యర్థ పదార్థంగా ఉన్నటువంటిది మిగిలిపోయింది ఒకటి ఉంటుంది, దాన్ని డ్రగ్స్ అంటాం మనం. మడ్డి, వ్యర్థ పదార్థాలు, ద రిమనాంట్స్ ఆఫ్ ఏ లిక్విడ్ లెఫ్ట్ ఇన్ ఏ కంటైనర్. మనం నూనె పోసాము ఒక పాత్రలో, మొత్తం వాడేసాం, కానీ చివరిలో అడుగున మడ్డి తేలుతుంది. అది ఎలాగ అతుక్కుపోయి ఉంటుంది ఆ కంటైనర్లో, ఆ పాత్రలో. ఇక అది వాడటానికి ఉపయోగపడదు అన్నట్టుగా ఉంటుంది. లెఫ్ట్ ఇన్ ఏ కంటైనర్, చెత్త చెదారాలు తెలుగులో చెప్పుకోవాలంటే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వీడిష్ భాష నుంచి, స్కాండినేవియన్ నుంచి ఇంగ్లీష్లోకి దిగుమతి అయిందనమాట ఈ పదం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా విచిత్రమైన భాష. మనం ఉన్న అన్ని భాషల్లోకి ఇంగ్లీష్ భాష చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎన్ని భాషలు ఉన్నాయో అన్నిటిలోని పదాలని కలుపుకుంటూ ఇది తయారైంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ప్రపంచం మొత్తానికి ఒక భాషగా రావడానికి వీలుగా అట్లా తయారైంది. అదే తనకంటూ సొంతగా ఒక భాష ఏర్పడింది అనుకోండి, ఇంగ్లీష్కి తనకంటూ ఒక సొంత భాష ఏర్పడితే అప్పుడు అందరికీ అది ఉపయోగపడదు, దానికి పరిమితం అయిపోతుంది. సంస్కృతం అక్కడ వరకు అది పరిమితం. తర్వాత తెలుగు, హిందీ, అలాగే మిగతా ఫ్రెంచ్కి సంబంధించి గ్రీకు,
ఇట్లా ఇవన్నీ కూడా పరిమితం. ఎందుకంటే ఆ భాష వరకే అది సరిపోను ఉంది. తను సొంతగా తయారు చేయబడింది అది. సొంతగా తయారు చేసుకున్నట్టుగా అయింది. ఇంగ్లీష్‌కి వచ్చేటప్పుడు కల్లా మిగతా అన్ని భాషల్లో నుంచి యూరోపియన్ భాషలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లో నుంచి ఫ్రెంచి, గ్రీకు, రోమను, ఇంగ్లీష్, అలాగే రోమను, ఇంకా లాటిన్, ఎన్ని భాషలు వాటిల్లోని పదాలను తీసుకొని ఇంగ్లీషు పరిపుష్టమైంది. నిండుగా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇంగ్లీషు. కానీ అదంతా అంటే అన్నిటినీ కలుపుకున్నది. ఎందుకంటే భవిష్యత్తులో అది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడే భాషగా అది పరివర్తన చెందాలి కాబట్టి, దానికి తగిన విధంగా అన్నిట్లోనూ తీసుకుని తనదిగా ఒకటిగా ఉండేటట్టుగా, అందరినీ ఒకటిగా చేసేటట్టుగా ఉండాలి అంటే, తను సొంతగా ఉండకూడదు. అన్నిటిని కలుపుకున్నదే కావాలి. అందుకని అట్లాగా మనం ఇంగ్లీష్ భాష దానికి ఇంగ్లీష్ భాషకి ప్రపంచ భాషకి అవకాశం ఏర్పడింది. అర్హత ఏర్పడింది దానికి. ఇంకా ఏ భాషకి అర్హత ఏర్పడలేదు. అంటే మనం అందరి వాళ్ళము కావాలి అంటే అందరి నుంచి తీసుకోవాలి. అందరి నుంచి తీసుకున్న వాళ్ళంగా మనం నిలబడాలి. మేము చాలా ప్రత్యేకమండి మేము అనంటే అందరికి ఉపయోగపడము ఇంకా. అందుకే మనం థియోసాఫికల్ సొసైటీ అనంగానే జాతి, మత, కుల, లింగ వివక్షత లేకుండా అందరినీ తీసుకుంటున్నాం. మిగతా వేటి తీసుకున్నా దానికి ఒక పరిమితం ఉంటుంది. ఒక జాతి, ఒక మతం, దేనికి దానికి. అలాగే లింగం. కానీ దివ్యజ్ఞాన సమాజం ఇట్లాగా నిలబడింది అంటే అన్నిటినీ కలుపుకోవటం వల్ల, అన్నిట్లోనూ ఉన్న ఏకత్వాన్ని దర్శించడం వల్ల. మళ్ళీ ఇప్పుడు ఇది ఆ చెత్తా చెదారం ఏదైతే ఉందో, దే మేడ్ ఆఫ్ ఈథర్ ద ఫిఫ్త్ ఎలిమెంట్, the synthesis of the other four. For the ether of the Greek philosophers is not its dregs, of which indeed they knew more than science does now. ఇంకో వెనక్కి వెళ్ళారు వాళ్ళు గ్రీక్ ఫిలాసఫర్స్. వెళ్ళి ఏ తగిలించారు దానికి, ఈథర్ అన్న పదానికి ఏఈటిహెచ్ఆర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏథర్, మనకి తెలియబడుతున్న ఏథర్ కన్నా ఇంకా సూక్ష్మమైంది ఉంది అన్న విషయాన్ని మన గమనికలోకి తీసుకొచ్చి ఆ విషయం చెప్పడానికి ఏ అనే పదాన్ని, ఏ అనే అక్షరాన్ని కలిపారు. ఈథర్ గ్రీక్ ఫిలాసఫర్స్. దే న్యూ మోర్ దాన్ సైన్స్ డస్ నౌ. ప్రస్తుతం సైన్స్ ఎంతవరకు గమనించిందో అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కూడా రెండు రకాల వాళ్ళు మనకి అందుబాటులో ఉన్నారు. ఒకళ్ళేమో ఎఫెక్ట్ నుంచి, అంటే చిట్ట చివరి స్థితి నుంచి, స్థూలాతి స్థూలంగా ఉన్న దాని నుంచి చూసేవాళ్ళు ఒకళ్ళు, గమనించేవాళ్ళు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రారంభం మూలం నుంచి దర్శించేవాళ్ళు ఒకళ్ళు. అక్కడ పరిశోధన ఏమి ఉండదు. ఇంకా ఇట్లా ధ్యానంలోకి వెళ్ళేటప్పటికి మొత్తం సినిమాలాగా దర్శనమిస్తుంది వాళ్ళకి. ఉన్న ఏర్పాటంతా కన్నులకు కడుతూ ఉంటుంది అది. ఇది ఏర్పాటు. అందుకే పవిత్ర గ్రంథాల్లో మొత్తం సృష్టికి సంబంధించిన విషయాలే తప్పితే ఇంకొక విషయం లేదు. చెప్పే విధానంలో కొంత తేడా ఉండొచ్చు, కానీ అక్కడక్కడ ఆయా ప్రాంతాలకు తగినట్టుగా విషయం మాత్రం ఒక్కటే, సృష్టి యొక్క అమరిక కూర్పు. దానికి పరిశోధించి తెలుసుకున్నది కాదు అది. ఇప్పుడు సైంటిస్టులు పరిశోధించి కొద్దిగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు వాళ్ళు. అయితే ఏ అడుగు వేసినా అది వాళ్ళు ఏదైతే సమగ్రంగా మార్పులు చేర్పులకి ఏమాత్రం అవకాశం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మొత్తం దర్శించి అందించారు వాళ్ళు. దానికి నిర్ధారించినట్టుగా, దాన్ని రూఢిపరుస్తున్నట్టుగా వీళ్ళ యొక్క
పరిశోధన ఫలితాలు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. వీళ్ళు ఏది పరిశోధించినా వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ ఉన్నది ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు నిర్ధారిస్తున్నారు. అవునండి అన్నట్టుగా. కాకపోతే వాళ్ళు అట్లాగా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటిగా వీళ్ళకున్న భావం వాళ్ళకేమీ తెలియదు. పూర్వులకి ఎవరికీ ఏమీ తెలియదు. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా, కొత్తగా, లేటెస్ట్‌గా ఇవాళ కొత్తది కనిపెట్టాం. ఇంతవరకు ఎవ్వరికీ తెలియదిది. అందుకే నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాం ఒక సైంటిస్ట్‌కి. ఇది ప్రపంచంలో ఉన్న ఎవ్వడికి తెలియని విషయాన్ని ఆయన బయటకు పెట్టాడు. దాంతో ఏమైంది? ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చాం. మనం గౌరవిస్తున్నాం నోబెల్ ప్రైజ్ ఇచ్చి. అయితే అది ఒక శాతం మాత్రమే. ఈ ఫిలాసఫర్స్ గాని, మునులు, యోగులు, ఋషులు వీళ్ళు దర్శించిన ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయంలో వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక శాతం మాత్రం ఇది అందుబాటులోకి వస్తుంది. వీళ్ళు ఏదైతే కొత్తగా కనిపెట్టామని అంటున్నారో. కాబట్టి ఈ 2 ఇట్లాగా సాగుతూ ఉన్నాయి. ఆ రెండిటిని మనం ఆ మాదిరిగా జాగ్రత్తగా అన్వయించుకుంటూ, దేన్ని తోసివేయకుండా రెండిటిని మనం వీళ్ళు ఒకదానికి పరిపూరకంగా ఇంకొకటి. ఇవన్నీ ఎట్లాగ వస్తున్నాయి? సీక్రెట్ డాక్టర్‌ను అధ్యయనం. అలాగే సీక్రెట్ డాక్టర్‌ను వీటికి సంబంధించిన విషయాలు అలాగా స్పేస్‌లో ఆ భావ పరంపర అలా ప్రసారం అవుతూ ఉంటే, దాన్ని ఈ సైంటిస్టులు అందుకుని, దాని లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. Which are rightly enough supposed to act as an agent for many forces that manifest on earth. స్థూలంగా ఇప్పుడు ఇవన్నీ ఈ సృష్టి నడవటానికి కావలసినటువంటి అనేక రకాల శక్తులు, వేరియస్ ఫోర్సెస్ అట్ వర్క్ అన్నది సృష్టి మొత్తాన్ని గురించి ఒక మాట చెప్పుకోవాలంటే వేరియస్ ఫోర్సెస్ అట్ వర్క్. మొత్తం అన్నీ కలిసి సామూహికంగా పనులు చేస్తూ ఉంటే ఈ సృష్టి ఇలా కదులుతూ ఉంది. వ్యక్త సృష్టి. అవ్యక్త సృష్టి అయినా అంతే. అప్పుడు కదులుతూనే ఉంది. ఇప్పుడు కదులుతూనే ఉంది. అలా కదలాలి అంటే వేరియస్ ఫోర్సెస్ అట్ వర్క్. దేర్ ఏథర్ వాస్ ద ఆకాశ ఆఫ్ ద హిందూస్. ఇక్కడ అంటే ఇట్లా ఫిలాసఫర్స్ గాని, తత్వవేత్తలు గాని, ఋషులు గాని వీళ్ళు చెప్పిన విషయాలు ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మూలాన్ని దర్శిస్తూ చెప్పినవి. వాళ్ళు పరిశోధించి చెప్పినవి కాదు. ఉన్నదాన్ని చూసి చెప్పినవి. లోతుల్లోకి వెళ్ళి. లోతుల్లోకి వెళ్ళి దర్శించి చెప్పినవి ఏంటి? తనలో దర్శించుకొని, దానికి ఆ విషయాలన్నీ తనలో ఉన్న వాటిని మొత్తం బయట ఏదైతే బాహ్యంగా ఉంది అని అనుకుంటున్నామో, ఆ సమస్తము అది బయటకి మనకు కనిపిస్తుందంటే అర్థం ఏంటి? ముందు లోపల అది మేల్కాంచి. దాని యొక్క వ్యక్త రూపంగా బయట మనకు కనిపిస్తుంది. కాబట్టి ముందు తమలో దర్శించారది. కాబట్టి అందరిలోనూ అదే ఉంది గాబట్టి, ఎవరైనా దర్శిస్తే ఒక విషయమే దర్శింపబడుతుంది. అది ఖురానా, బైబిలా, ఆ వేదమా, జెండా వెస్టనా, ఇంకా ఎన్నో రకాలయి ఉన్నాయి. ఏదైనా కావచ్చు. అవన్నీ దర్శించి, ఎక్కడ దర్శించి? తమలో దర్శించి. అందుకే వేమన పద్యం ఒకటుంది మనకి.
తనలోన గూర్చుండి తపము చేయలేని తపస్సులెల్ల అడవి అందు చేరి అలజడి పడెదరు. విశ్వదాభిరామ వినురవేమ. అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఒక్కళ్ళగా ఉండి తపస్సు చేస్తే మనకు అందుతుంది అని అడవిలో చేరి అలజడి పడుతున్నారు. అంటే బయట ఉంది అన్నట్టుగా. కానీ అక్కడ ఉన్న విషయం ఏంటి? తనలోన కూర్చుండి. లోపలికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం మ్యూజియం అంతా కనిపిస్తుంది. మ్యూజియం ఓపెన్ అయిపోయింది. మ్యూజియం ఏంటి? మొత్తం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన విషయాలన్నీ అక్కడ ఉన్నాయి ఆ మ్యూజియంలో. అందుకని వాళ్ళు ఏదైతే ఏఈటిహెచ్ఆర్ ఏథర్ అనే ఏ స్థితిని వాళ్ళు పిలిచే ఆ పేరు పెట్టారో, ఏ స్థితికి వాళ్ళు ఆ పేరు పెట్టారో, హిందూస్ దగ్గర ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా సనాతన ధర్మంలో వేద ధర్మానికి సంబంధించి, వేదానికి సంబంధించి ఆకాశ అని మనం ఏదైతే చెప్పామో అది దానికి దీనికి సరిపోతుంది. ఒకే స్థితిని ఇద్దరు వేరు వేరు మాటలతో వర్ణించారు. Their ether, the Greek philosophers యొక్క ether was the Akasha of the Hindus. అంటే ఇక్కడ ఆ పదం మరి హిందూ అన్న పదము అందరికి ప్రపంచవ్యాప్తంగా అది చెల్లుబడిలోకి వచ్చింది కాబట్టి ఇక హిందూస్ అనే పదమే వాడాల్సి వస్తుంది. కానీ అది సనాతన ధర్మం, వేద ధర్మము. వేదము అంటే విద్ అనే ధాతు నుంచి వచ్చింది. అంటే తెలుసుకోవలసినది, తెలుసుకోవలసినది అంటే తెలుసుకున్నదగినది అంటే ఈ సమస్తానికి ఆధారం అంటే ఇంకా అక్కడ తర్వాత ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండాలి. మనకి ఏదైనా కానీ తెలుసుకున్నాము అంటే దానికి ఇంకొకటి ఆధారం ఉందంట అంటే ఇంకా అది తక్కువ అయిపోతుంది కదా. కాబట్టి ఎక్కడైతే ఆగుతామో అది వేదము. ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదే. సమస్తం దానితో నిండి ఉన్నది అన్న దాంట్లోకి అది వేదము. విద్ అంటే తెలుసుకున్నదగినది. కాబట్టి వేద ధర్మము, వేదము. దాన్ని మనం జనరల్గా ఇక్కడ హిందూస్ అనే పదం వాడుతూ ఉన్నారు. హిందూస్ అని ఎక్కడ ఏది వచ్చినా కానీ సనాతన ధర్మము లేకపోతే వేద ధర్మము అన్నది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవటం. ఆకాశ, మనం ఆకాశ అనే పదాన్ని ఉపయోగించాం వేదంలో. అది గ్రీక్ ఫిలాసఫర్స్ వర్ణించినటువంటి ఉపయోగించిన పదం ఏథర్, ఏఈటిహెచ్ఆర్, ఏథర్. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చోటు. వీళ్ళు వర్ణించినటువంటి ఆకాశం కూడా, వేదంలో వర్ణింపబడిన ఆకాశం కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆకాశం. ఆకాశం అని పేరు పెట్టారు. ద ఈథర్ యాక్సెప్టెడ్ ఇన్ ఫిజిక్స్ ఈజ్ బట్ వన్ ఆఫ్ ఇట్స్ సబ్ డివిజన్స్ ఆన్ అవర్ ప్లేన్. సైంటిస్టులు ఏది చెప్పినా కానీ ఎక్కడే చెప్తున్నారు? దీంట్లో సృష్టిలో ఉన్నదే కదా, చోట్లో ఉన్న దాని గురించే కదా చెప్తున్నారు. ఇంకా సృష్టిలో ఉన్నది తప్ప ఇంకోటి చెప్పడానికి ఏముంది ఇక్కడ? ఎక్కడికి వెళ్ళినా మనము ఆ చోటే కనిపిస్తుంది, ఆ చోట్లోనే ఉన్నాం మనం. కాబట్టి ఏది చెప్పుకున్నా, ఏది చేసినా కానీ ఆ చోటుకి సంబంధించి ఉంటుంది. కాకపోతే ఆ చోట్లో ఈ ప్రారంభం మూలం దగ్గర నుంచి మనం మనకి దర్శించి చెప్పుకోగలుగుతున్నాము, లేకపోతే ఈ చిట్ట చివరిది స్థూలాతి స్థూలంగా ఉన్న దాని నుంచి మొదలు పెట్టము అన్నది ఇక్కడ విషయం. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నటువంటి ఈథర్ అనే పదం వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చెప్పే ఈథర్కి ఏ స్థితిని చెప్తున్నారు వాళ్ళు? ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ ఈ వేద ధర్మము, వేదంలో చెప్పబడ్డటువంటి ఆకాశము, వీటికి సంబంధించిన సబ్ ప్లేన్స్
అంటే అవి క్రమక్రమంగా సోలిడిఫై అయ్యి అయితే మనకి ఆకాశము వాయువుగా మారింది, వాయువు అగ్ని అయింది, అగ్ని జలమైంది, జలము పృథివీ అయింది. అట్లా క్రమక్రమంగా సోలిడిఫై అవుతూ చిట్ట చివరి స్థితి అయిన పృథివీ స్థితి సాలిడ్ ఘనం ఘనస్థితికి వచ్చింది ఏదైతే ఉందో, అట్లా రకరకాల 7 విభాగాలు, 7 ఉపవిభాగాలు, ఉపవిభాగాలు, సబ్ డివిజన్స్. దాంట్లో చిట్ట చివరి సబ్ డివిజన్ గురించి ఈ సృష్టి ఈ శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. అంతవరకు అందింది వాళ్ళకి. ఈ ఫిలాసఫర్సు, వేదము, వీళ్ళు చెప్పిన ఆకాశము, వీళ్ళు చెప్పిన ఈథరు అంత తేడా ఉంది. వాళ్ళు చెప్పిన ఆకాశము ఏథర్, ఏఈటిహెచ్ఈఆర్, ఏథర్, వాటి యొక్క సబ్ ప్లేన్స్, ఇది సబ్ డివిజన్స్ ఆన్ అవర్ ప్లేన్. One of its subdivisions on our plane, the astral light of the Kabbalists. ఇంకా కబాలిస్టులు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు దర్శించి సంకేతాలతో వాళ్ళు కూడా మనకి సృష్టికి సంబంధించిన అమరికని అందించారు. వాళ్ళు చెప్పేది అయినటువంటి ఏదైతే ఉందో యాస్ట్రల్ లైట్, విత్ ఆల్ ఇట్స్ ఈవిల్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎఫెక్ట్స్. వీళ్ళు దీన్ని కొంచెం ముందుకు వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అంటే దాన్ని కొంచెం దిగువకి, అంటే అక్కడ దాకా వెళ్ళకుండా గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ వేదము కానీ వాళ్ళు వర్ణించింది ఏదైతే ఉందో స్థితి, దానికి కొంచెం కిందకు వచ్చేటప్పుడు కల్లా అక్కడ ఈవిల్ ప్రదర్శన, అక్కడ ఈవిల్ మనకు ప్రత్యక్షమైంది. అంత ప్రారంభంలో ఈవిల్ లేదు, గుడ్డు లేదు, ఉన్నది అంతే. కానీ తరువాత ఏమైంది, ఈవిల్ ప్రవేశించింది. మనకి మొదట్లో బైబిల్ జెనసిస్ గ్రంథంలో మొదట్లో ఈవిల్ ఏమి లేదు. ఎప్పుడు ప్రవేశించింది, ఈ ఆదమండీవు అలా తిరుగుతూ ఉండగా ఉద్యానవనంలో ఆ ఫలం మాత్రం తినొద్దని ఆయన చెప్పాడు. ఒక వృక్షం యొక్క ఫలాన్ని తినొద్దు అని. ఆ ఆజ్ఞని వాళ్ళు తూచా పాటిస్తూ దాన్ని తినకుండా ఆ ఉద్యానవనంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అంటే అక్కడ గుడ్డు లేదు, ఈ విలువ లేదు, ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు అంతే. చక్కటి ఉన్న స్థితి అది. ఆ ఉన్న స్థితినే మనం ఉన్నత స్థితిగా, ఎందుకంటే మనం దానికన్నా తక్కువ స్థితిలోకి వచ్చేసాం కాబట్టి మనం అది ఉన్నత స్థితి, చాలా గొప్ప స్థితి అని మనం అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాస్తవంగా అయితే దానికి ఇంకా వర్ణించడానికి ఏమీ లేవు. ఏదైనా వర్ణించామంటే ఇంకొక దానికన్నా ఎక్కువ అనే దానికి వచ్చేస్తాం, అనేకత్వంలోకి వచ్చేస్తాం, వేరు భావంలోకి వచ్చేస్తాం. ఉన్నదంతే, అది సంతోషము కాదు, దుఃఖము కాదు, ఆనందము కాదు, ఏది కాదు, అది ఉన్నది. దాన్ని మనం ఉన్న స్థితికి పోల్చుకుంటాం. మనమేమో మరి ప్రశాంతత లేదు, మనకి ఆనందం లేదు, ఏదో కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు ఆనందం అంతా మాయమైపోతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం, మనకేవైతే ఉన్నాయో ఈ లక్షణాలు వీటికన్నా చాలా ఉన్నతమైంది అని దాన్ని వర్ణించుకుంటున్నాం మనం. వాస్తవంగా అక్కడ ఏం లేదు, అక్కడికి వెళితే అంతే ఉండటమే. ఆల్ ఇట్స్. ఆ తర్వాత అది కొంచెం కిందకి దిగేటప్పుడు కల్లా అంటే అప్పుడు 2 ఫోర్సెస్ ప్రవేశించినాయి, విరుద్ధ శక్తులు, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్, దైవీ శక్తి, ఆసురీ శక్తి. ఈ 2 ప్రవేశించేటప్పుడు కల్లా
మరి విరుద్ధం అయిపోయింది. అంటే 2 రకాలైన విషయాలు వచ్చేసినాయి. ఒక విషయం ఉంది అంటే దానికి వెంటనే విరుద్ధం ఒకటి. అందుకే ప్రకృతి, వికృతి. మనకి తెలుగులో తెలుగు భాషా పదాలు ఎక్కడైనా గానీ, ఏ భాషలోనైనా సరే వ్యతిరేక పదాలు. ప్రకృతి, వికృతి లేదా వ్యతిరేక పదాలు. సంతోషము వెంటనే దుఃఖం పక్కనే ఉంటుంది. మనం ఏది చెప్పుకున్నా గాని దానికి వెంటనే వ్యతిరేకమైంది పక్కనే నిలబడి ఉంటుంది. అట్లాగే మంచి వెంటనే చెడు, ఈవిల్, గుడ్, ఈవిల్ అట్లా ప్రవేశించినది. అయితే కబలిస్ట్స్ చెప్పేది ఎక్కడ ఇట్లా ఈవిల్ అంటే ఎప్పుడు ఈ సాతాను వచ్చి దాన్ని పండు తినమని వీళ్ళని ప్రేరేపించి వాళ్ళు తినేటట్టుగా వాళ్ళకి ప్రేరణ కలగజేసి తినేటట్టుగా చేయటం, అది ఈవిల్ ప్రవేశం. మొదట్లో లేదు, మరి తర్వాత వచ్చింది. కాబట్టి ఈ కబలిస్ట్స్ ఎక్కడి నుంచి మొదలెట్టారు? సాతాను ప్రవేశం దగ్గర నుంచి వీళ్ళు చూశారు. వీళ్ళు గ్రీక్ ఫిలాసఫర్స్, అలాగే వేదము, వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు? అసలు ఏమీ లేదు, శుద్ధ మూలద్రవ్యం అంతే, మొత్తం దాంట్లో కలిసిపోయి ఉంది, ఏకత్వ భావనగా ఉంది అక్కడ. అదే కొంచెం కిందకి దిగి అది కబలిస్ట్స్ అక్కడి నుంచి దర్శించారు వాళ్ళు, యాస్ట్రల్ లైట్. అక్కడ ఏమైంది? ఈవిల్ వచ్చేసింది, యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎఫెక్ట్స్. అన్ అకౌంట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఏథర్ ఆర్ ద అన్సీన్ స్పేస్. ఎసెన్స్ అంటే సారం. ఆ ఏథర్, గ్రీక్ ఫిలాసఫర్స్ చెప్పే ఏథర్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన చోటు, ఆకాశము. అంటే ఆకాశం అంటే మనం చోటు అనే దానికన్నా ఆకాశం అంటే మనకు తొందరగా అర్థమవుతుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకు కనపడే ఆకాశం అంతా పూర్తిగా అతి స్థూలమైనటువంటి భాగం అది. దాంట్లో మొత్తం అన్ని ఎలిమెంట్స్ బయటకు వచ్చినాయి, దేనికి దానికి డిఫరెన్షియేట్ గా అయింది. అది మనం చూసే ఆకాశం, డిఫరెన్షియేటెడ్ ఎలిమెంట్స్ తో ఉన్నటువంటిది. కానీ అసలైన ఆకాశము స్పేస్ ఏదైతే ఉందో, అంటే దీనికి ఆధారంగా ఏదైతే నిలబడి ఉందో ఆ చోటు, అవన్నీ మొత్తం కలిసిపోయి ఉన్నది ఆ చోటు. ఆ ఎసెన్స్ ఆఫ్ ఈథర్ ఆర్ ద అన్సీన్ స్పేస్, అది మనకి దృగ్గోచరం అవటం లేదు, మనం దాన్ని అనుభూతి చెందటం లేదు. ఎందుకంటే ఏదైనా మనం చూడాలి అంటే దానికి సంబంధించి మన దగ్గర పరికరం ఉండాలి. సైంటిస్టులు మనం అరచేతిలో చూస్తున్నాం, అరచేయి బాగానే ఉంది, చక్కగా శుభ్రంగా బాగుంది అని అనుకుంటున్నాం, ఏమీ అక్కడ మరకలు కానీ ఏమీ లేవు, బాగుంది. కానీ సైంటిస్ట్ వచ్చేసి మైక్రోస్కోప్ పెట్టాడు అక్కడ, వందలు వేలు బ్యాక్టీరియాలు, సూక్ష్మ క్రిములు అవి తిరుగుతున్నాయి దాని మీద, మరి అక్కడ ఉన్నాయి, మరి మన కంటికి అవి కనపడట్లేదు. అట్లాగా ఈ స్పేస్ ఏదైతే ఉందో అన్సీన్ స్పేస్, మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. అంటే మన పరికరము కొంత మేరకే, అది కొంత శక్తి వరకే అది చూడగలుగుతుంది, కొంతవరకే అది చూడగలుగుతుంది. మన యొక్క పరికరం పెరిగే కొంది, అంటే మనం చూసే శక్తి పెరిగే కొంది ఆ స్పేస్ను కూడా మనం చూడగలుగుతాం. స్థూలంగా ఉన్న స్పేసే కాకుండా సూక్ష్మంగా ఉన్న స్పేస్ను కూడా చూడగలుగుతాం. చూసే కదా వీళ్ళంతా చెప్పారు, ఋషులు, యోగులు, మునులు, అట్లాగే ఫిలాసఫర్స్ అంటే కొంత సిద్ధాంతాలు అవి ఏర్పాటు చేసుకుని దాన్ని రీజనింగ్తో, అంటే దర్శనము కొంత ఉంటుంది,
దానికి రీజనింగ్ జోడించి వాళ్ళు చెప్పడం ఉంటుంది ఫిలాసఫర్స్ దగ్గర, తత్వవేత్తల దగ్గర. ఋషుల దగ్గర ఇంకా రీజనింగ్ ఏముండదు, ఇంకా నేరుగా దాన్ని చూడటం, చూసిన దాన్ని చెప్పడం అంతే. అట్లా మనం ఏంటి అన్సీన్ స్పేస్, మనకి కనబడని దృగ్గోచరము కాని చోటు ఏదైతే ఉందో, బీయింగ్ హెల్డ్ డివైన్ యాజ్ ద సపోజ్డ్ వెయిల్ ఆఫ్ డైటీ, బీయింగ్ హెల్డ్ డివైన్, ఎందుకని అది దివ్యత్వంగా చెంది ఉంది, ఆ కనపడంది. సపోజ్డ్ వెయిల్ ఆఫ్ డైటీ, ఇట్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద మీడియం బిట్వీన్ దిస్ లైఫ్ అండ్ ద నెక్స్ట్ వన్. అంటే మనకెందుకు అన్సీన్ గా ఉంది అది? అదేంటి దివ్యత్వానికి చెందింది, మూలానికి చెందింది, అది ఏకత్వానికి చెందింది. అందువల్ల అది తెరవేయబడి ఉంది, అంటే మరుగుపరచబడి ఉంది, కప్పబడి ఉంది. దేనితో? ఒక దేవత అన్నట్టుగా, ఒక శక్తి ఒక కప్పబడి ఉంది. అది దాన్ని మనం దేవత అంటున్నాం, దాన్ని కప్పి ఉంచినటువంటి దేవత. వెయిల్ ఆఫ్ డైటీ, సపోజ్డ్ వెయిల్ ఆఫ్ డైటీ అంటే దేవత. మనం దేవత అనే పదాన్ని వాడతాం, ఇంగ్లీష్లో దాన్ని డైటీ అంటాం, కానీ దాన్ని దేవత అనొచ్చు మనం, ఎందుకంటే టీని తాగా పలుకుతాం కదా. It was the regarded as the medium between this life and the next one. మనకి ఏదైతే స్థూలంగా కనిపిస్తుందో దీనికి ఆ మూలంలో ఏదైతే ఉందో దానికి మధ్యన మీడియంగా ఇది ఉంది, మధ్యవర్తిత్వం ఇస్తూ అన్నట్టుగా మీడియం. It was regarded as the medium between this life and the next one. దిస్ లైఫ్ అనేది నెక్స్ట్ వన్ అంటే దీని తర్వాతది అన్నట్టుగా ఉంటుంది కదా. నెక్స్ట్ అంటే తర్వాతది, మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో దీని తర్వాతది అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, స్థూలాతి స్థూలంగా ఉన్నాం. దీని తర్వాత ఏంటి, మళ్ళీ సూక్ష్మానికి ప్రయాణం జరుగుతోంది, దిశ మారింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడే ఉన్నాము, స్థూలాతి స్థూలంగా అడ్డీ గ్లోబ్ లో ఉన్నాం మనం, అట్టడుగున. ఆ డీ గ్లోబ్ లో నుంచి మళ్ళా ఎగువకి ప్రయాణం చేస్తున్నాం, సూక్ష్మానికి. కాబట్టి నెక్స్ట్ వన్ అంటే సూక్ష్మము అన్న అర్థంలోకి మనం తీసుకోవాలి. దానికి, ఆ సూక్ష్మానికి ఈ స్థూలానికి మీడియంగా మధ్యగా ఉండేటట్టుగా వెయిల్ ఆఫ్ డైటీ అంటే అన్సీన్ స్పేస్, మనం కనబడుతున్నటువంటి కనబడని స్పేస్, అంటే కనబడని చోటు, కనపడుతున్న చోటు, అంటే కనబడని ఆకాశము, కనబడుతున్న ఆకాశం. ఈ కనబడుతున్న ఆకాశం ఏంటి, దీనికి ఆధారం కనబడకుండా ఉన్న ఆకాశం ఉంది. మనకి ఏదైనా కానీ ఒకటి తెలుస్తుంది అంటే దానికి ఆధారం మనకి తెలియకుండా ఉన్నది ఒకటి ఉంటుంది దాని వెనక. ఆధారం ఎప్పుడు మనకు కనపడుతుంది. ఈ రెండిటికి మధ్య సపోజ్డ్ వెయిల్ ఆఫ్ డైటీ అంటే దేవత అనేటప్పుడు కల్లా ఏంటి అనమాట, ఒక కప్పి ఉంచబడింది ఒక దానితో. ఆ దేనితో అయితే కప్పి ఉంచబడిందో దాన్ని దేవత అంటున్నాం.
ఎందుకని? అంటే మనకు కనబడకుండా ఉన్నది ఏదైతే ఉందో, మనకు కనబడుతున్న దాని నుంచి కనబడని దానికి మనం వెళ్ళాలి అంటే, దానికి తగిన విధంగా మనలో వికాసం రావాలి. వికాసం రాకుండా అక్కడికి వెళితే, దీన్ని దాటుకుని మనకేదైతే స్థూలంగా ఉందో దీన్ని దాటుకుని సూక్ష్మంలోకి మనం ప్రయాణం చేస్తే అప్పుడేం జరుగుతుంది? సూక్ష్మానికి వెళ్ళినా గానీ, మనం స్థూలానికి సంబంధించిన వాళ్ళంగానే ఉంటాం. అన్ని స్థూలానికి సంబంధించి అనేకత్వంగా, వేరుగా చూస్తూ ఉంటాం. అందువల్ల ఆధిపత్యం, రాక్షసులు మొత్తం అన్ని లోకాలకి వెళ్ళిపోయి, ఆ లోకాల్ని గెలుచుకోవడం అనేది పని చేస్తున్నారు. ఎందుకని వీళ్ళు స్థూలాన్ని వదలలేదు వాళ్ళు. అందుకని దేవతలేంటి జాగ్రత్తగా సూక్ష్మానికి రాకుండా కాపాడుతూ ఉన్నారది. కాపాడబడుతుంది. వాళ్ళు దాన్ని ఎవరు పడితే వాళ్ళు అటేపుకి రాకుండా. అటేపుకి రావాలి అంటే దానికి సంబంధించిన వికాసం. అంటే సూక్ష్మాన్ని దర్శించగలిగిన, సూక్ష్మంలో ఉండగలిగినటువంటి ఆ వికాసం కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం విదేశాలకి ప్రయాణం చేయాలి. విమానాశ్రయానికి వచ్చాం. ఎవళ్ళని పడితే వాళ్ళని పంపించేస్తున్నారా? ఇప్పుడు నేనెళ్ళి నా దగ్గర డబ్బులున్నాయి. గబుక్కున టికెట్ కొనుక్కొని విమానంలో కూర్చొని అమెరికా ఎళ్ళిపోతాను. అమెరికాలో ఒక సిటీకి ఎళ్ళిపోవాలండి అని ఆ ప్లేన్ ఎక్కితే ఎళ్ళనిస్తారా? దానికి సంబంధించి ఎన్ని పేపర్‌లుండాలి? ఆ అధికారిక పత్రాలు ఎన్ని ఉండాలి? అవన్నీ ఉంటేనే అప్పుడు మనల్ని లోపల కూర్చోబెడతారు. దానికి మనకి మధ్యన అడ్డు ఉంది గదా మరి. అట్లాగా ఆ దేవతలు కాపాడుతున్నారు. స్థూలానికి, సూక్ష్మానికి మధ్యన ఉంది. వెయిల్ ఆఫ్ డైటీ ఒక తెరలాగా ఉంది. ఓ మరుగుపరిచేటట్టుగా దాన్ని కనపడకుండా చేసేటట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క బలం ఎందుకని వాళ్ళ బలం పెరిగింది? వాళ్ళ యొక్క బలం తగ్గింది. అంటే కాపలా కాసేవాళ్ళు సరిగా లేదనుకోండి, అంతే వాడిని పక్కనకి నెట్టేస్తాం, లోపలికెళ్ళిపోతాం. It was regarded as the medium between this life and the next one. The ancients considered that when the directing the active intelligences, the gods, retired from any portion of ether in our space, అంటే మనకి కంటికి కనపడే ఆకాశము, కనబడని ఆకాశము, స్థూల ఆకాశము, సూక్ష్మ ఆకాశము మధ్యన ఒక హద్దు లాగా వాళ్ళు ఉండి స్థూలానికి సూక్ష్మానికి మధ్యన కాపాడుతూ ఉన్నారు. సూక్ష్మ ఆకాశాన్ని కాపాడుతూ ఉన్నారు వాళ్ళు. ద ఏన్షియంట్స్ కన్సిడర్ అంటే ప్రాచీనులు వాళ్ళు ఎంతగా ఆలోచించారు చూడండి. ఎంత అంటే ఉన్న ఏర్పాటుని వాళ్ళు ఎలా దర్శించారు. ద ఏన్షియంట్స్ కన్సిడర్డ్ దట్ వెన్ ద డైరెక్టింగ్ యాక్టివ్ ఇంటెలిజెన్సెస్ ద గాడ్స్ దేవతలు రిటైర్డ్ ఫ్రమ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఈథర్ ఇన్ అవర్ స్పేస్. ఇప్పుడు ఈ ఆకాశంలో ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ప్లేస్లో వాళ్ళు లేకుండా ఇప్పుడు కాపలా వాడి ప్లేస్లో వాడు లేకపోతే ఏముంది అన్నీ వెళ్ళిపోతుంటాయి కదా. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. కాపలా వాడిని ఎందుకు పెట్టింది? ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా ఉండటం కోసమే కదా. లోపలికి అనుమతించాము అంటే వాళ్ళు అర్హతలు ఉన్నాయి. అర్హత ఉంది కాబట్టి లోపలికి అనుమతించబడ్డాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? కాపలా వాడు ఉన్నప్పుడు. వాడు దాన్ని చూడాలి. అర్హత ఉందా లేదా వీడికి అని. అట్లా దేవతలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు రిటైర్ అయితే అంటే అక్కడ లేకుండా ఎప్పుడైతే ఉన్నారో వెంటనే దూసుకుని వెళ్ళిపోతారు. అందుకే ఏం జరిగింది? ఇంద్రుడు బృహస్పతిని అవమానించాడు.
ఇంద్రుడు సభ చేస్తున్నాడు. బృహస్పతి వెళ్ళాడు. ఆయన రాజగురువు లోపలికి ప్రవేశించేటప్పుడు వెంటనే రాజు ఏం చేయాలి? ఆయన సింహాసనం నుంచి లేచి ఇన్ని అతిథి మర్యాదలు చేస్తూ లోపలికి తీసుకురావాలి. అట్లా చేయాలి. అలా కూర్చుని ఉన్నాడు కదలకుండా. దాంతో ఈయనకి కోపం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ సమయం కోసమే చూస్తున్నారు రాక్షసులు. ఆ రాక్షసు గురువు శుక్రాచార్యులు వెంటనే రాక్షసులకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇక్కడ గురువు లేడు, ఇక మన ఇష్టం, కదలండి అన్నాడు. వాళ్ళని హుషారు చేశాడు. అంతే, దానవులు వచ్చేసారు. రాక్షసులు వచ్చేసి ఇంద్రుణ్ణి జయించారు. ఎందుకంటే ఆయనకి ఆధారంగా ఆ గురువు లేడు ఇక్కడ. అట్లా దేవతగా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఇక్కడ బృహస్పతి గురువుగా. అలా ఉంటుందన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు రిటైర్ అయ్యారు ఫ్రమ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద ఈథర్, ఆ మధ్యన స్థూల ఆకాశము సూక్ష్మ ఆకాశానికి మధ్యన ఎప్పుడైతే వాళ్ళు లేకుండా ఆ కాపలా తమ స్థానం నుంచి పక్కకు వెళ్ళిపోయారో, ఇన్ అవర్ స్పేస్ ద 4 realms which they superintended, then that particular place was left in the possession of evil. అంటే అప్పటికే ఈవిల్ వచ్చింది. అయితే ఈవిల్ గురించిన విషయం కూడా మనం ఇంకా రేపు చెప్పుకుందాం. ఈవిల్ ఎలాగ ప్రవేశించింది. మొత్తం ఆయన సృష్టి కదా. ఆయన సృష్టి అయినప్పుడు ఈవిల్ ఎలాగ వచ్చింది అది మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.